భూమి, సుహాసిని, కూర్చో. ఏంటి సుహాసిని ఇలా వచ్చావు? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో రోజు గడిచిపోతుంది. ఒకరికొకరు ఆత్మీయంగా మాట్లాడుకోవటం లేదు. కలుస్తున్నాం, కనబడుతున్నాం అన్నట్టు ఏదో ఒక మెటీరియలిస్ట్ లైఫ్లా అయిపోయింది. అవును సుహాసిని, కానీ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇంట్లో ఒక మంచి వాతావరణం మార్చేటువంటి ప్లాన్ చేయాలనిపించింది. ఇంటి వాతావరణాన్ని మారుస్తావా? ఎలా? ఇంట్లో పండుగ వాతావరణంలో ఉండాలంటే దానికి నువ్వే మెయిన్ కార్యక్రమాలు అవ్వాలి. నాకు అర్థం కావట్లేదు. నీకు శ్రీమంతం జరిపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సీమంతం అలాంటివేమీ వద్దు సుహాసిని. ఆడదాని జీవితంలో సీమంతం అనేది ఒక మర్చిపోలేనటువంటి సందర్భం. అది ఒక తీయటి జ్ఞాపకంగా నిలబడిపోతుంది. ఆడది సృష్టిని సృష్టించే సందర్భమే గర్భవతిగా ఉండడం అంటే. శిశువుగా పుట్టిన మనం ఇంకొక శిశువుకి జన్మనిస్తున్నామంటే ఒక జీవికి ప్రాణం పోస్తున్నాం. ఆడది ఎంత గొప్పదో ఆ విలువను తెలియజేసే సందర్భమే సీమంతం చేయడం అంటే. అలాంటి ఒక గొప్ప కార్యాన్ని నేను చేయాలనుకుంటున్నాను. అది నా కోరిక. కాదనుకో ప్లీజ్. అది కాదు సుహాసిని, ఇప్పుడున్న ఇంటి వాతావరణానికి ఈ సీమంతానికి అస్సలు సెట్ అవ్వదు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నీకు ముందే చెప్తున్నాను. ఇంట్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలంటే నువ్వే మెయిన్ పిల్లర్లా నిలబడాలి. నీకు జరిగే ఈ సీమంతపు కార్యక్రమంలో అత్తయ్య మావయ్య కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో అందరూ కూడా డిస్టర్బ్గా ఉన్నారు. దయచేసి నా కోసం భూమి, నువ్వెన్నోసార్లు నాకు తోడబుట్టిందానికంటే ఎక్కువగా సహాయపడ్డావు. నన్ను చేరదీశావు. ఒక అక్కగా నాకు స్థానం కల్పించావు. అలాంటి నీకు సీమంతం జరిపించాలనుకుంటున్నాను. భూమికి సీమంతం చేయాలనే ఆలోచన నాకు కూడా చాలా సంతోషంగానే ఉంది.